రీసెంట్‌గా సరే వద్దు నాకు నేమ్స్ వద్దు. కొన్ని సినిమాలున్నాయి తమిళ్‌లో. తెలుగులో, తమిళ్‌లో కొన్ని సినిమాలున్నాయి. ఆ టైంలో ఆ సినిమాలు థియేటర్‌కి ఒక్కళ్ళు రాలేదు. ఇదంతా ఒక సినిమానా నాకు అర్థం కాలేదు. చెత్త సినిమా అన్నారు. 5 ఇయర్స్ తర్వాత ఆ సినిమాని తల మీద పెట్టుకొని అందరూ ఈవెన్ తెలుగులో కూడా ఉన్నాయి నేను అందుకే చెప్తున్నాను. ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ నేమ్స్. అవునవును కరెక్ట్. దేర్ ఆర్ సో మెనీ మూవీస్. మనం ఫ్లాప్ అయిపోతాం. మన టైం బాలేకపోతే, ఆడియన్స్ మైండ్ సెట్ బాలేకపోతే ఆ సినిమా ఫ్లాప్ అవుతుంది. అంతేగాని సినిమా చేసి ఏ ఒక్క ప్రొడ్యూసర్, ఏ ఒక్క డైరెక్టర్ నా సినిమా బాగా రాకూడదు ఎవరు చేయడు. కరెక్ట్. అందరూ బాగా చేయాలి. జనాలు నచ్చాలనే చేస్తారు. ఈవెన్ ఆడియన్స్ కూడా ఎంత అంటే ఒక్కొక్కరు నిజంగా మీరు అన్నట్లు ఒక్కొక్కరు మైండ్ సెట్ ఒక్కొక్కలా డిఫరెంట్ గా ఉంది. అంటే ఇంత మంది మైండ్ సెట్ ని ఒక హీరో, ఒక స్టోరీ, ఒక ప్రొడ్యూసర్, ఒక డైరెక్టర్ మాత్రమే అందరినీ సాటిస్ఫై చేయలేరు కదా. అది కూడా ఏంటంటే ఒకరు సినిమా చూసి వస్తారు, వెంటనే ఒక రివ్యూ చెప్పేస్తారు. అందులో కామెంట్స్ లో చూసి వెళ్ళాలా వెళ్ళొద్దా, వాళ్ళ రివ్యూ చెత్త మూవీ బాగాలేదు, హీరో యాక్టింగ్ బాగుంది, దాన్ని బట్టి ఆ మూవీ ఒక ఏమంటారు డిసైడ్ అయిపోతుంది ఫ్యూచర్ హిట్ ఆ ఫ్లాపా అని. నాకు అది ఒక్కటే బాధ. నేను ఎప్పుడైనా నేను ఆడియన్స్ దగ్గర ఎప్పుడు అడిగేది ఏంటంటే, సేమ్ మేము ఒక 4 crores 5 crores ఖర్చు పెడుతున్నాం. ఏ నమ్మకంతో ఖర్చు పెడుతున్నాం అంటే మీరు ఇచ్చే ఒక 200-250 రూపీస్ ఆ ఒక్క టికెట్ ఖర్చు అనుకునే మైండ్ లో పెట్టుకునే 4.5 crores ఖర్చు పెడుతున్నాం. మీరు ఆ సినిమా ఆ టికెట్ కూడా మీరు వచ్చి చూడకపోతే మేము ఎలా సినిమా చేస్తాం కదా. నాకు అది ఒక్కటే నాకు ఎప్పుడు బాధ. మన వాళ్ళు ఏమొద్దు, సినిమాకి వన్స్ వాళ్ళ జనాలు వెళ్ళి కూర్చుని ఆ అంబియన్స్ తో సినిమా చూస్తే వాళ్ళకి అర్థం అవుతుంది. ఎవరో చెప్పింది మనం విని సినిమా చూస్తే అది ఎవరికి అర్థం కాదు. సో మీరు ఎవరి మాట వినకండి, థియేటర్ సినిమా చూసిన తర్వాత మీరు డిసైడ్ చేయండి అది బాగుందా బాగాలేదా అని. బట్ అది కూడా బయట వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు, అది మీ పర్సనల్ ఒపీనియన్ కదా. ఓకే, సో ఇందాక మీరు మీ పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడినప్పుడు మళ్ళీ కట్ అయిపోయింది. సో తమిళనాడులో సెటిల్ అవ్వడం చాలా కష్టంగా అనిపించింది కదా, అంటే కొత్త, కేవలం ఫాదర్ బ్రదర్ మీరే. సో మరి ఎలా సెటిల్ అయ్యారు అక్కడ? నాకు పీపుల్ సపోర్ట్ చాలా ఎక్కువ, జనాలు సపోర్ట్ చాలా ఎక్కువ ఆ టైంలో. దే ఆర్ లైక్ see every people have their own mentality but own characterization, but మనకు ఒక స్టేట్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్, యు నో, లైక్ వాళ్ళు ఎలా బ్రతుకుతున్నారు టుగెదర్ ఎలా ఉన్నారు అనేది. సో తమిళ ఆడియన్స్ ఆర్ వెరీ డిఫరెంట్. దే డోంట్ ఈవెన్ లైక్ వాళ్ళు వచ్చేసి వాడు పెద్దోడా చిన్నోడా వాడి వాళ్ళకి అది కాదు. వాళ్ళు వన్స్ వాళ్ళు ప్రేమ ఇవ్వాలనుకున్నారంటే వాళ్ళు ఇస్తూనే ఉంటారు, చచ్చేదాకా ఇస్తూనే ఉంటారు. వాళ్ళు ఒక డిఫరెంట్ ఆడియన్స్ వాళ్ళు. అలాగే రేపు మనం ఎక్కడైనా మనం ఏదైనా బాధలో ఉన్నాం, మనం డౌన్ లో ఉన్నాం అంటే ఫస్ట్ సపోర్ట్ చేసేది కూడా మాట్లాడేది కూడా ఆడియన్సే. సో వెరీ హ్యాపీ బీయింగ్ విత్ దెమ్. నాకు అక్కడ నుంచి రావని కూడా లేదు. ఓకే, సో మీ పర్సనల్ లైఫ్ గురించి చెప్పరా, అంటే మీరు ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు? మీరు జరిగిందే నాకు అర్థం కాలేదు. బర్త్ ప్లేస్ రాయబరేలీ, ఉత్తర్ ప్రదేశ్. यूपी. Yeah, UP. So acting పైన ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది? Acting में interest कब आया? When I was I think 8 or 9 years, so I watch film हम आपके हैं कौन. It's a Bollywood Hindi film. So yeah, वो फिल्म देखने के बाद मुझे इंटरेस्ट आया कि ये क्या होता है, कितना सुंदर होता है, ये करना है, ताकि जब मैं ओल्ड हो जाऊं तो मैं अपने आप को स्क्रीन पे देखूं, ओ मैं ऐसा दिखता. ఓకే, సో అంటే మనం ఒకరిని స్క్రీన్ పైన చూస్తున్నప్పుడు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతామో మనల్ని కనిపించినప్పుడు కూడా ఆడియన్స్ అలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి అని నేను కన్వే చేశాను ఆడియన్స్. ఓకే, సో తమిళనాడు గురించి వచ్చింది కాబట్టి, సో మీ ఫేవరెట్, మీకు కూడా కాదు అందరికీ ఫేవరెట్, సో విజయ్ సార్. సో విజయ్ సార్ గురించి మీ మాటలు ఏం చెప్తారు? హ్యాపీ, వెరీ హ్యాపీ. తను అనుకున్నది ఇప్పుడు చేశాడు. ఓ 1 year ముందు నేను అవుతారా ఆయన సీఎం అవుతారా అన్నప్పుడు నేను అవుతాడు అన్నాను. కొంతమంది చెప్పాడు ఏం అవుతాడు అన్నారు. ఈ రోజు అయ్యారు. వెరీ హ్యాపీ అండ్ హీఈస్ డూయింగ్ ఎక్స్ట్రాడినరీ థింగ్స్. స్క్రాచ్ నుంచి హీస్ కరెక్టింగ్ థింగ్స్. ఐ కెన్ సీ దట్. స్కూల్ నుంచి పిల్లల నుంచి స్టార్టింగ్ హిస్ జర్నీ, పొలిటికల్ జర్నీ. సో అంటే మీరు నమ్మిన ఒక నాయకుడు, లీడరు, సో ఇప్పుడు జనాలు కూడా ఇష్టపడుతున్నారు అన్నప్పుడు మీకు చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది కదా. సో ఎవరైనా అడిగినప్పుడు ఆయనతో నేను వర్క్ చేశాను అని చెప్పుకుంటూ ఉంటారా? చెప్పాల్సిన అవసరం లేదు, తెలుసు కాబట్టి. ఆబ్వియస్లీ సో మహేందర్ కంటే కూడా మాస్టర్ మహేందర్ గా జనాలు ఇష్టపడుతున్నారు. లేదు, అంతకంటే ముందు నేను 98 లో తమ్ముడుగా సినిమా చేశాను. ఆ సినిమా మొత్తం ఆయనతోనే ఉంటాను, ఆడుకుంటూ, ఆయనతో గొడవ పడుతూ తిడుతూ భయంకరంగా ఉంటుంది. ఆ సినిమా మొత్తం ఆయనతో నేనే ఫైట్ చేస్తూ ఉంటాను. 98 లో వచ్చింది ఆ సినిమా, మిన్సారా కన్నా అని చెప్పేసి రవికుమార్ సార్ డైరెక్షన్ చేశారు. మళ్ళీ
4లో ఒక సినిమా చేసిన ఆయన ఫ్రెండ్గా. నాకు అప్పుడు 3 ఇయర్స్ అబ్బాయి, నేను ఇప్పుడు 3.5 ఇయర్స్ నాకు. ఆ. అప్పుడే నాకు ఫ్రెండ్గా చేసిన ఒక సినిమా. ఓ వావ్. సో ఐ నో హిమ్ లైక్ మోర్ దెన్ 3 decades గా ఐ నో హిమ్. ఓకే. సో అంటే ఆన్ కెమెరా బాగా గొడవ పడుతున్నారు, ఫ్రెండ్షిప్ చేస్తున్నారు, అంతా ఉంది. ఆఫ్ కెమెరా ఆయనతో మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్? ఇట్స్ అ బ్యూటిఫుల్ రిలేషన్షిప్, లైక్ ఎ బ్రదర్. అన్న తమ్ముడు రిలేషన్షిప్. నాకు ఎప్పుడైనా హీరోగా నేను చూడలేదు ఇంతవరకు. ఐ నెవర్, బికాస్ ఐ నో హిమ్ ఫ్రమ్ మై ఎంగేజ్ కదా. నేను పెరిగేటప్పుడు ఆయన చూస్తూనే ఉన్నాను కదా. హీఈస్ వెరీ క్లోజ్ టు మీ, లైక్ అలా అనమాట. అండ్ యా, వీఆర్ మోర్ దెన్ బ్రదర్స్ అనుకోండి. ఓకే. అఫ్ కోర్స్ వీఆర్ వెరీ నాటీ ఫెలోస్. ఈ టాక్ కలిసారా ఆఫ్టర్ సీఎం అయిన తర్వాత? కలవలేదు. కలవలేదా? ఓకే. ఐ డోంట్ వాంట్ టు లైక్ సే ఎవరిని కలవాలన్నా ఇట్స్ వెరీ వెరీ ఈజీ. దట్స్ నాట్ ఎ బిగ్ డీల్. తన 5 years ఉన్నాడు, నేను నెక్స్ట్ ఇయర్ కూడా కలుస్తానండి, నా ఇష్టం. ఓకే. యా, బట్ మై లవ్, మై విషెస్ ఆల్వేస్ ఫర్ హిమ్. ఈవెన్ తమిళనాడులో మీది ఒక కాంట్రవర్సీ బాగా జరిగింది, మీకు ఆపోజిట్ గా కంపెనీ జరిగాయని విన్నాను. సో దాని గురించి ఏమైనా షేర్ చేసుకుంటారా? నథింగ్ అండి. నేను ఒకటి చెప్పానండి. ఓకే. వాళ్ళు ఇప్పుడు వచ్చేసి వాళ్ళు ఒక పని చేస్తూనే ఉన్నారు. కొంతమంది డబ్బులు తీసుకుని బాగానే పని చేస్తున్నారు. వాళ్ళు డబ్బులు తీసుకుని ఎవడు పని చేస్తున్నాడు కూడా నాకు చాలా బాగా తెలుసు. సో ఇది ఎలా ఉందంటే సూర్యుడిని చూసి అలా ఉంది. ఓ ఫిల్ చేసుకోండి, ఫిల్ చేసుకోండి మీరు. నాట్ ఎ బిగ్ డీల్, ఓకే. నథింగ్ బాదర్స్, యూ కాంట్ డూ ఎనీథింగ్. సో మీరు ఆ వాయిస్ రేస్ చేయడానికి భయం అనిపించలేదా? ఎందుకండి నాకు భయం? వై భయం ఎందుకు? సో పొలిటికల్ అంటే చాలా మంది భయపడతారు. ఎందుకండి భయపడాలి? ఒక హ్యూమన్ గా నేను ఎందుకు భయపడాలి? సరే, నేను వాయిస్ రేస్ చేశాను. ఎవరి కోసం వాయిస్ రేస్ చేశాను? జనాల కోసం చేశాను. జనాలకి మీరు ఏం చేయాలో మీరు అది చేయాలి. మీరు ఇప్పుడు తమిళనాడు అని ఒకటి ఉంది, ఫర్ ఎగ్జాంపుల్. ఆంధ్ర తీసుకోండి. ఆంధ్ర ఎన్ని స్టేట్స్ ఉన్నాయి? ఐ మీన్ ఎన్ని సిటీస్ ఉన్నాయి? అన్ని సిటీస్ ఉన్నాయి. అన్ని సిటీస్లో ఎంతమంది పర్సన్స్ ఉన్నారు గవర్నమెంట్లో? ఎంతమంది ఎమ్మెల్యేస్ ఉన్నారు? ఎంతమంది మినిస్టర్స్ ఉన్నారు? ఎంతమంది ఉన్నారండి? వాళ్ళ ఒక్కరు కూడా జనాలకు వచ్చి లాస్ట్ దాకా ఇంకొన్ని వచ్చేసి నువ్వెందుకు చేయాలి అడగడానికంటే మీరెందుకు చేయలేదు దిగి? మీరెందుకు జనాలు హెల్ప్ చేయలేదు? ఎంతమంది ఎమ్మెల్యేస్ ఉన్నారు మీరు? ఎంతమంది మినిస్టర్స్ ఉన్నారు? ఎంతమంది పార్టీలో మీరు ఉన్నారు? లాస్ట్ దాకా వచ్చి ఇంకోటి సీఎం అవుతే వాడిని అడుగుతారండి? మీరేం చేశారు 5 years? మీరేం చేశారు 10 years? మీరేం చేశారు 20 years? మీరేం చేశారు 50 years? దట్ ఈస్ మై కోపం. అంటే ఆ వాయిస్ రేస్ చేసిన తర్వాత మీరు ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారా? చెప్పారు నా దగ్గర, నన్ను తిట్టారు అందరూ. ఓ వీడి తెలుగు అని కూడా నన్ను తిట్టారు. ఎస్, నిజం, తిట్టారు. తెలుగు సినిమా చేసుకోవచ్చు కదరా నువ్వు, ఎందుకు తమిళనాడులో ఉన్నాను కూడా నన్ను చెప్పారు. ఎస్, సి ఐఎమ్ ఫేసింగ్ మెనీ థింగ్స్, బట్ ఐ డోంట్ వాంట్ టు లైక్, నేను ఎందుకండి భయపడాలి? నేను జనాల కోసం మాట్లాడానండి, నేను జనాలు తిట్టలేదు, నేను జనాల కోసం మాట్లాడాను. ఆ ఇన్సిడెంట్ తర్వాత ఏమైనా తమిళ్లో మూవీ ఛాన్సెస్ రావడం? ఆఫ్ కోర్స్ వస్తూనే ఉంది. ఓకే. See, people knows me from years. ఏదో ఒక్క పోస్ట్లో వచ్చేసి తిట్టడం వల్ల జనాలు మారిపోతారంటే అది తమిళనాడు మక్కలు అది కాదు. దే నో, దే ఆల్వేస్ బిలీవ్ దేర్ హార్ట్. ఐఎమ్ వెరీ క్లియర్ అబౌట్ దట్. నాకు 34 years నుంచి నాకు వాళ్ళు భోజనం పెట్టారు. వాళ్ళ వల్ల నేను 34 years భోజనం చేశాను. వాళ్ళ మీద నాకు ఎప్పుడు ఏ డౌట్ లేదు. ఐ నో హూ దే ఆర్. తమిళనాడు ఆడియన్స్, తమిళనాడు జనాలు, సూపర్ పొలిటీషియన్స్. You got it? Politicians are very bad. Okay. Politicians are very very bad. నాకు అర్థమైంది ఈ సైడ్. But people మనకి ఎవరైనా ఏదైనా చేస్తారు నమ్మకంతో బ్రతికే జనాలు వాళ్ళు. వాళ్ళకి ఫీలింగ్స్ చాలా ఎక్కువ. సో అందుకే మీరు కూడా అన్నారు కదా, అక్కడ అపోజిషన్ లో ఉన్నది చాలా పెద్ద లీడర్స్, అలాంటిది చాలా తక్కువ టైంలో వచ్చి సీఎం అయ్యారంటే జనాలు ఎంత బాగా ఆదరిస్తే, ఎంత బాగా నమ్మితే. ఏం లేదు, మీరు వచ్చారు, మీరు కెమెరా ముందు కూర్చున్నారు, 30 days 30 interviews చేశారు, మీరు చేస్తూనే ఉన్నారు. 35th day వచ్చేసి నువ్వు ఏం పీకావు, నువ్వు ఏం చేసావు అంటే ఎలా ఉంటుంది మనకు? ఎవరికైనా ఒక టైం కావాలి కదండి. నాకు అదే అండి బాధ. ఎందుకు ఒక టైం ఇవ్వకుండా క్వశ్చన్ చేసి వాడిని ఇరిటేట్ చేసి ఎందుకు ఈ పోస్టింగ్కి వచ్చానని వాళ్ళు ఇరిటేట్ అయ్యేంత మీరు ఎందుకు చేస్తున్నారు అన్నది. ఈవెన్ అప్పుడు వాళ్ళు జనాలకి ఏమైనా చెయ్యాలా, ఇక్కడ వస్తున్న ఈ మాటల్ని తీసుకోవాలా, అరే నేను ఏం చేయట్లేదు అంటున్నారనే ఒక ఎవరు చెప్పారు? ఉంటుంది కదా. ఇది ఇల్లు కాదు 1 day లో మనం కరెక్ట్ చేయడానికి. ఇది స్టేట్. కరెక్ట్. ఇక్కడ ఒక్కటి లేడు, 10 కోట్ల మంది 14 కోట్ల మంది జనాలు ఉన్నారు. 14 కోట్ల మందిని మీరు సాటిస్ఫై చేయాలంటే ఎన్ని రోజులు అవుతుంది? 5 years సరిపోతుందా? మనం we should understand certain things అండి. we should understand certain things. కరెక్ట్. సో ఇప్పుడు మీరు నమ్ముతున్న లీడర్ ఈ 5 he will do చేస్తారని నమ్ముతున్నారు? of course
హీ విల్. ఎందుకు అంత నమ్మకం ఎలా వచ్చింది? అంటే ఏం చూసి అంత నమ్ముతున్నారు? I know his character, I know his mentality, ఓకే. and I know how good person he is. The సో అంటే ఫస్ట్ ఒక గొప్ప లీడర్ కంటే ముందు ఒక గొప్ప మనిషి కావాలి. మనిషి అంటారు. మంచి మనిషి అవుతే వాడు లీడర్ అవుతే వాడు ఏదైనా చేస్తాడు. నాకు అదొకటి బాగా తెలుసు. బేసిక్ గా హీస్ వెరీ గుడ్ హ్యూమన్. ఐ నో దట్ పర్సన్ క్యారెక్టర్. ఐ బిలీవ్ దట్. బట్ ఈవెన్ ఇప్పుడు కూడా ఆయన పైన సీఎం అయిన తర్వాత చాలా కాంట్రవర్సీ తట్టుకోలేకపోతున్నారండి వాళ్ళు. ఈయనేంటి వెంటనే సీఎం అయిపోవడం తట్టుకోలేకపోతున్నారండి. అది మనకే తెలుస్తుంది కదండి కళ్ళ ముందు. అండ్ మెయిన్ గా మనం మాట్లాడేది ఏంటంటే త్రిష గారితో అలాగే మళ్ళీ చెప్తున్నాను, తను సీఎం అయిన తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది ఆయన సీఎం గా ఉన్నది మాత్రమే. అంటే స్ప్రెడ్ అవడానికి రీజన్ కూడా జనాలే వీళ్ళే, ఇంకెవరు? ఎవరు నన్నైతే రూమర్ స్ప్రెడ్ చేసి నన్ను తిట్టారో వాళ్ళే మళ్ళీ పని చేస్తున్నారు. పాపం వాళ్ళైతే డబ్బులు తీసుకొని చేస్తున్నారు. చేయని, నా వల్ల ఒక ట్రాన్సాక్షన్ జరుగుతుంది వాళ్ళ అకౌంట్ లో, లెట్ దెం బి హ్యాపీ. కానీ అది తమిళనాడు వరకే ఆగట్లేదు కదా, ఆల్ ఓవర్ ఇండియా మొత్తం వెళ్ళని. ఎక్కడ ఎవరెవరు డబ్బులు తీసుకుని ఏం చేయాలో చేయని. అంటే నిజానికి అలా ఏం లేదు అంటారా? అంటే నిజానికి వాళ్ళిద్దరి మధ్య బాండ్ ఏంటంటే ఎలా ఉంటుంది? ఎవ్రీవన్ ఆర్ ఫ్రెండ్స్ అండి. మీరు ఇప్పుడు కొంతసేపు ముందు క్వశ్చన్ అడిగారు, హీరో హీరోయిన్ కెమిస్ట్రీ లేకపోతే సినిమాలో ఎలా వర్కౌట్ అవుతుందని చెప్పేసి. మీరు తన దగ్గర అడిగారు, తను ఏం చెప్పింది? పొద్దున వస్తే హాయ్ చెప్తాను, ఈవినింగ్ వెళ్తే హాయ్ చెప్తాను అని చెప్పింది. ఎందుకు మేము యాక్ట్ చేయలేదా? మేము ఇద్దరం ఎలా యాక్ట్ చేసాం? ఇట్స్ ఆల్ యాక్టింగ్ అండి. ఇలా ఫ్రెండ్స్ అండి, మేము మాట్లాడుకుంటే మాట్లాడుకుంటాం, వద్దనుకుంటే వద్దనుకుంటాం, అది మా పర్సనల్ అండి. అలాగే ఇంకోళ్ళు ఇద్దరు మధ్యలో పర్సన్స్ వెళ్ళేసి వీళ్ళు ఐఎమ్ టెల్లింగ్ యూ, తనకి బ్యాడ్ నేమ్ తెప్పేయాలంటే తను ఇలా కూర్చున్నా కానీ తిడతారు, ఇలా కూర్చున్నా కానీ తిడతారు, ఇలా కూర్చున్నా కానీ తిడతారు. యూ గాట్ ఇట్? అంతే, దట్ ఈస్ ద థింగ్. పర్లేదు, నో ప్రాబ్లం, వీ నో. ఎక్కడికి వెళ్ళినా కానీ మైనస్ ఉంది, ప్లస్ ఉంది. ఫస్ట్ ఐఎమ్ వెరీ స్ట్రాంగ్ బాయ్ అండి. ఐఎమ్ వెరీ వెరీ స్ట్రాంగెస్ట్ బాయ్. నన్ను ఎవడు వచ్చేసి ఏం మాట్లాడినా నేను పగిలిపోతేనే పగలాలి, ఇంకెవ్వడు నన్ను పగలకొట్టలేడు. దట్ ఈస్ వెరీ క్లియర్ ఐ యామ్. అండ్ ఐ నో నా ఇంటెన్షన్ ఏంటి, నాకు నా జనాల మీద ఏంటి ప్రేమ, వాళ్ళంటే నాకు ఎంత ఇష్టం అని చెప్పేసి నా హార్ట్కి తెలుసు. వాడెవడికి తెలుసు నేను మాట్లాడేది? వాడికి కావాల్సింది 30 seconds కంటెంట్ అంటే వాడికి అదే కదా పని, వాడి జాబే అదే కదా. తిట్టే వాళ్ళందరూ ఫేక్ అకౌంట్స్, ఒక్కడు వాడు ఫేస్ పెడతారని చెప్పండి చూద్దాం. నేమేమో అమ్మాయిది ఉంటుంది, డీపీ ఏమో అబ్బాయిది ఉంటుంది, లేదంటే ఏది లేకుండా నేచర్ ఉంటుంది, 2 చెట్లు ఉంటాయి అక్కడ. ఎందుకు ఫేస్ ని చూపించి తిట్టలేనంత గట్స్ లేనప్పుడు ఎందుకు తిట్టాలి కదా? సో అలాంటి వాళ్ళకి రియాక్ట్ అవ్వడం కూడా మన టైం వేస్ట్. చెప్పాను కదా సన్. ఓకే, సో మళ్ళీ మూవీ దగ్గరకు వస్తే ఇప్పుడు మీరు అన్నట్లు ఇందాక ఒక ఆడియన్ 250 రూపీస్ టికెట్ కొని మూవీకి రావాలి అంటే ఈ మూవీ ఎందుకు రావాలి అంటారు ఆడియన్ మీకు థియేటర్ వరకు? ఎంటర్టైన్మెంట్ a lot, like we have so much of negatives out of house, రోడ్లో, ఇంట్లో, ఎక్కడికి వెళ్ళినా నెగిటివ్సే మనకు. మన నెగిటివే లేని ఒక ప్లేస్ వచ్చి థియేటర్. 2.5 hours మనందరం ఒక దగ్గర కనెక్ట్ అవుతాం, ఒక స్క్రిప్ట్ని చూస్తాం. మనం ఎప్పుడు ఏ ప్లేస్లో మనం కనెక్ట్ అవుతాం. గుడికి వెళ్తే ఏం చేస్తాం? దేవుడిని చూస్తాం, అందరూ దేవుడికి కనెక్ట్ అవుతారు. స్కూల్కి వెళ్తే ఏం చేస్తాం? అందరు బుక్ని చూసి కనెక్ట్ అవుతారు. అలాగా థియేటర్కి వెళ్తే ఒక సినిమా కనెక్ట్ అవుతారు. ఆ సినిమాకి వెళ్ళినప్పుడు వీ హ్యావ్ సో మెనీ వాల్యూస్. ఇండియాలో మనకు చాలా టెంపుల్స్లో ఏంటి ఉంది, దాని పవర్ ఏంటి, దానికి ఎంత నమ్మకం ఉంది దాని మీద, ఆ హ్యూమన్ వాల్యూస్ ఏంటో మనకి ఎవరికి తెలియదు. అదే ఒక సినిమా నుంచే మనం చూపిస్తాం. 2.5 hours మనం ప్రపంచంలో జరిగేది మొత్తం అలా చూపించవచ్చు. సో దానికైనా వాల్యూ ఈ సినిమాలో చాలా ఉన్నాయి. అండ్ దిస్ మూవీ ఇస్ ఫుల్లీ బేస్డ్ ఆన్ లార్డ్ కృష్ణ, లైక్ ఒక మైథలాజికల్ యాక్షన్ ఫ్యాంటసీ. సో ఎంటర్టైన్మెంట్, పక్కా ఎంటర్టైన్మెంట్. చాలా మంది మంచి మంచి ఆర్టిస్ట్ నన్ను వదిలేండి. అంటే ఇప్పటి వరకు కూడా పూరి జగన్నాథ స్వామి గురించి ఏది అంటే పెద్దగా ఏం రాలేదు కదా మూవీస్, ఇంతవరకు సినిమానే రాలేదు. సో ఫస్ట్ టైం తీసినప్పుడు చాలా జాగ్రత్తగా తీయాలి అండ్ జాగ్రత్తగా మూవీ సెలెక్ట్ చేసుకోవాలి. ఈవెన్ చేంజెస్ కూడా జరిగాయి అంటున్నారు. ఆ చేంజెస్ లో కూడా ఆచి తూర్చి అడుగు వేయాలి. మరి ఇవన్నీ ఆలోచించే అఫ్ కోర్స్ డైరెక్టర్ ఉన్నాడు కదా పాప, ఆయన రోజు నిద్ర లేకుండా ఆయన చేయడం కానీ. మనం సినిమా రిలీజ్ చేయడానికి ముందు ఒక 200 మంది 300 మంది మా సినిమా చూసేసారు ఆల్రెడీ. వి గాట్ అ fantastic response from people. They all loved it like anything. So అదే కదా రేపు థియేటర్కి వచ్చినప్పుడు జనాలు అదే తీసుకుంటారని. ఎగ్జాక్ట్లీ. సో ఆల్రెడీ ట్రైలర్ చూసాం, అసలు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈవెన్ కామెంట్స్ అన్ని కూడా చాలా పాజిటివ్గా ఉన్నాయి. ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా, థియేటర్లోకి వెళ్ళి చూద్దామా అని ఆడియన్స్ అంతా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.
సో నేను గమనించింది ఏంటి అంటే ట్రైలర్ లో మీరేమో పూరి జగన్నాథ స్వామి గురించి అంటున్నారు, బట్ ఇందులో శివుడిని చూపించారు అండ్ అమ్మవారిని చూపించారు, నరసింహస్వామిని కూడా చూపించారు. అంటే ఏదో కొత్తగా ఉండబోతుంది అని మాత్రం అర్థం అవుతుంది, బట్ అదేంటి ఒకసారి చెప్తారా? ఏం లేదు, సి ద మూవీ ఇస్ ఫుల్లీ బేస్డ్ ఆన్ లార్డ్ కృష్ణ. ఓకే ఓకే, దీన్ని చుట్టి వచ్చేదంతా చిన్న చిన్న ప్లాట్స్ లైక్ సీక్వెల్స్ కి అన్నిటికీ చిన్న కనెక్షన్స్ ఉన్నాయి ఈ సినిమాలో. మీరు ఆ సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది అనుకోండి. దీన్ని అంతా పెట్టుకుని అందరు ఈ సినిమాలో అనుకోకండి. మూవీ ఇస్ బేస్డ్ ఆన్ కృష్ణ అండ్ కృష్ణస్ హార్ట్. నిఖిల్ గారిది కూడా ఒక సినిమా వచ్చేది కదా, కార్తికేయ కానీ ఇలాంటివి. సో మరి దానికి సిమిలర్ గా ఉంటుందా, లేదంటే ఇంకా ఏమైనా డిఫరెంట్ గా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? స్పైడర్ మ్యాన్, బ్యాట్మ్యాన్, సూపర్ మ్యాన్ ఆ సినిమాలు కూడా మీరు చూడలేదా? ఏంటి చూడలేదా? మీరు చూసారుగా. ఓకే, సో అది దట్ ఈస్ నాట్ ఎ డీల్. ఈ సినిమా లాగా ఆ సినిమా ఉంది అలా కాదు. సినిమాలంటే మొత్తం 7-8 స్క్రిప్ట్లే ప్రపంచంలో ఉన్నాయి. దాన్ని డిఫరెంట్ గా మనం ఎలా చూపిస్తాం అనేది విషయం. అండ్ వీ హ్యావ్ సో మెనీ గుడ్ ఆర్టిస్ట్ కదా ఈ సినిమాలో, దాన్ని డిఫరెంట్ గా ఎలివేట్ చేయడానికి, ప్రొజెక్ట్ చేయడానికి. సో యా, ఈ సినిమా ఇది యాక్చువల్లీ డిఫరెంట్ కాన్సెప్ట్ అండి. దిస్ మూవీ ఇస్ బేస్డ్ ఆన్ కృష్ణ హార్ట్. వాడు గుండె మీదే ఈ సినిమా ఉంటుంది. సో ఇది డిఫరెంట్ జానర్. మనం చూస్తే గానీ వీ కాంట్ జడ్జ్ ఇదే అదే అని వీ కాంట్ జడ్జ్. సో మొత్తానికి ఇద్దరు ఈ సినిమాలో చాలా బాగా యాక్ట్ చేశారు. అంటే ఒక ప్యూర్, మీరు నార్త్ అమ్మాయి అయినా సరే, తెలుగు రాకపోయినా హిందీ ఒకటే వచ్చినా సరే మొత్తం తెలిసినట్టు, తెలుగు ఒక సంస్కృతి సాంప్రదాయాలు అలాగే లాంగ్వేజ్ కట్టుబొట్టు అన్ని ఏమంటారు పక్క తెలుగుంటే అమ్మాయిలాగే కనిపించారు మూవీలో. సో అర్థం కావట్లేదు తనకి. No, she is saying that you're looking very bad and you didn't act. No, she didn't say that. తనకి అర్థమైంటుంది ఇప్పుడు మొత్తం రివర్స్ అని. Now you got it right. Yeah. She said in movie you look beautiful. You look like a Telugu girl. సో ఆమె డైలాగ్ ఉంటుంది కదా, సో మీరు దగ్గరకు రాగానే హార్ట్ బీట్ పెరిగిపోతుందని. అలా మీ పర్సనల్ లైఫ్ లో ఎవరైనా చెప్పారా మీకు? ఎందుకంటే వసుదేవ్ సుతం ఇంటర్వ్యూలో మహేంద్రన్ పర్సనల్ అంటే ఒక చిన్న లీక్ ఇవ్వచ్చు కదా. ఏం లీక్ లేదండి, ఏ ఊరికి వెళ్ళైనా హార్ట్ కొట్టుకుంటూ ఉంటుంది. అవునా? ఓకే, సో అంటే మేబీ ఆడియన్స్ మీ సినిమాని ఎంజాయ్ చేస్తున్నప్పుడు మీ హార్ట్ బీట్ పెరుగుతుంది కదా. మేబీ చప్పట్లు కొట్టినప్పుడు టికెట్ సో చూసారా, క్వశ్చన్ నేనే, ఆన్సర్ నేనే. మీకు అలా పర్సనల్ లైఫ్ లో ఏమైనా అనిపించింది హార్ట్ బీట్? యా, సో మెనీ. kya Boyfriend. no Have you ever felt that your heart beats when someone cross? no Even crush you in have Telugu crush industry. Yeah, should not say any hero's name. Yeah, she has. crush nahi, but I like Mahesh Babu garu and Vijay Deverakonda garu. Yeah. స్మార్ట్ గా ఉంటారా, చూడడానికి వైట్ గా, హైట్ గా. ఓకే, సో ఫైనల్ గా మీ ఇద్దరు కలిసి ఆడియన్స్ కి ఏమైనా మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారా ఈ మూవీ గురించి? ఆర్ ఎల్స్ మెసేజ్ నో, ఆడియన్స్ చెప్పొచ్చు. మనం 10th రిలీజ్ అవుతుంది వసుదేవ సుతం. సో హైదరాబాద్లో చాలా థియేటర్స్లో సినిమా వస్తుంది. మీరు వచ్చి చూస్తున్నప్పుడు విల్ ఫీల్ సో హ్యాపీ. అండ్ మా సక్సెస్ మీ చేతిలోనే ఉంది. ప్లీజ్ కమ్ అండ్ వాచ్ ఇట్. నైస్ అండి, చాలా చక్కగా ఉంది ఇంటర్వ్యూ. అంటే ఏదో ఇంటర్వ్యూ లాగా అనిపించలేదు నాకు కూడా, ఫన్నీగా అలా జస్ట్ క్యాజువల్ టాక్ లాగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ మూవీ. థ్యాంక్ యూ. సో చూసారు కదా, July 10th వసుదేవ సుధం మూవీ రిలీజ్ అవుతుంది. సో థియేటర్ వెళ్ళండి, చూడండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. And for more videos, Hi guys, this is Riddhi Kumar here. Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.